డాలస్లోని తెలుగు ప్రేక్షకులు కూడా బాహుబలి టికెట్ల రేట్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా $40 పెంచారని, ఇంత ధర పెట్టి సినిమా చూసే అవసరం తమకు లేదని అంటున్నారు. ఇంతకు ముందు ఏ మూవీస్కి లేనటువంటి ప్రైసెస్ ఈరోజు బాహుబలికి తీసుకొచ్చారండి. అంటే ఇది ఎలా ఉందంటే రోజు రోజుకి ఈ ప్రొడ్యూసర్స్ కానివ్వండి, లేకపోతే మన డిస్ట్రిబ్యూటర్స్కి కానీ ఈ డబ్బు దాహం రోజు రోజుకి పెరిగిపోతుంది. ఎందుకంటే ఈరోజు ఒక ఫ్యామిలీతో వెళ్ళి అందరూ కలిసి మూవీ చూడాలంటే దాదాపు $200 అవుతుందండి. ఎందుకంటే $44 టికెట్, ట్యాక్స్లు అవి ఇవి కలిపితే. సో $200 అంటే ఇట్స్ ఆల్మోస్ట్ 12,000 రూపీస్ ఇన్ అవర్ ఇండియన్ కరెన్సీ. సో అంటే ఏంటంటే అసలు ఇది ఎంతవరకు కరెక్ట్, దీన్ని ఎక్కడో ఒక చోట మనం అందరం కలిసి తప్పకుండా ఖండించాలి. ఖండించకపోతే ఇది రోజు రోజుకి ఇలానే పెంచుకుంటూ పోతారు. బాహుబలి 2 యొక్క టికెట్ ప్రైస్ చాలా ఎక్కువ ఉందండి. ఉండొచ్చండి, ఆశ ఉండొచ్చు, కానీ అత్యాశ ఉండకూడదు. ఏదో వస్తున్నాయి కదా అని ఒక్కసారిగా పెంచేసి కావాలనుకోవడం తప్పు. ఇక్కడ తెలుగు ప్రేక్షకులు అందరూ ఇక్కడ వీకెండ్ వస్తే అందరూ వెళ్ళి చూడాలనేసి అందరికీ ఉంటుంది పిల్లలతోటి. ఇది మంచి పిక్చర్ అండి. ఇది సినిమా థియేటర్ వెళ్ళి చూడాల్సిన పిక్చరు. అలాంటిది మీరు పెట్టిన ప్రైజులకి థియేటర్కి రావద్దని చెప్తున్నారు. ఎందుకంటే $40 ఉంది, ఎవరు వచ్చే పరిస్థితిలో లేరు. The Bahubali 2 rate came into the picture. We saw it's a $38-40. I was shocked. It was not in comparison with some of the leading other like Amir Khan or Shah Rukh Khan movie, which I can watch in $8 or $10 here as an NRI with family, $30. Now it's a $40 per person. It's like a robbery. I have never heard of it, and I don't support it, how good that movie is, but it's a kind of a robbery for the NRIs. రేట్లు పెంచేసి ఇండియాలో నేను 2,000-4,000 టికెట్లు వింటున్నాను. ఇక్కడ $40 ఇప్పటిదాకా ఎప్పుడూ లేదు. మామూలుగా మనకి బ్లాక్ బస్టర్ అమెరికన్ మూవీస్ రిలీజ్ అయినా వాటి టికెట్ ప్రైసెస్ $10 నుంచే ఉంటాయి. అంటే వాటికి ఒక ప్రైస్ అంటూ మనకి ఫిక్స్డ్గా ఉంది. అలాంటి కాకుండా ఇది ఆర్టిఫిషియల్గా మనం పెంచేసి రికార్డు కలెక్షన్స్ కోసం మనం చేయించాలి అని చేసే విశ్వ సంస్కృతిని మనం తగ్గించాలి. డిస్ట్రిబ్యూటర్లు కొన్నారు, ఏముందిలే మనోళ్ళే కదా అని ఆదరించడం మొదలుపెట్టాం. అది లిమిట్ తెలియట్లేదు. వాళ్ళు పోతారని మేము జేబులు ఖాళీ చేసుకొని అది ఎటు వెళ్ళట్లేదు. దానికన్నా వాళ్ళు కూడా నెంబర్ అనుకొని ఒక నెంబర్ లిమిట్స్ పెట్టుకుంటే మంచిది. అంటే ఇవాళ ఒకప్పుడు 20 అన్నారు, 20 అంటే నెక్స్ట్ హీరో ఇంకొంచెం వెళ్ళి ప్రతిష్టగా అని చెప్పి 25 అంటారు, 30 అన్నారు, 40 అన్నారు. లిమిట్ ఎక్కడ ఉంటుంది అనేది అర్థం కావట్లేదండి. ఏదో ఒక నెంబర్ పెట్టుకొని తగ్గి ఓ రీజనబుల్ నెంబర్ అందరూ చూసుకునేలాగా, అందరూ ఎఫోర్డ్ చేసుకునేలాగా, ఫ్యామిలీ అంతా వెళ్తే అట్లీస్ట్ ఎఫోర్డ్ చేసి వెళ్ళేలాగా ఉంటే ఆ నెంబర్ బాగుంటుందండి. అటు ఓవర్సీస్లోనూ బాహుబలి టికెట్ల ధరలను భారీగా పెంచేశారు. దీనిపై అక్కడి తెలుగు ప్రేక్షకులు మండిపడుతున్నారు. ఒక ఫ్యామిలీ థియేటర్కు వెళ్లాలంటే $10,000 ఖర్చు అవుతుందని, అంత రేట్ పెట్టే అవసరం లేదని అంటున్నారు. టికెట్లు ఇప్పుడు 30, 40, 50 అంటే ఎంతకంటే అది చెప్పుకొని వాళ్ళు అమ్ముకుంటున్నారు. తెలుగు సినిమాలు కానీ, తమిళ సినిమాలు కానీ వీటికన్నిటికీ $25, $30 పెట్టి మనం చూడాల్సి వస్తుంది. సో ఫ్యామిలీస్ అంతా కలిసి వెళ్ళాలంటే మాత్రం అసలు రియల్లీ డ్రీమ్ అది. సో నా ఉద్దేశం ప్రకారం ఏంటండి, మనం అంటే రెవల్యూషన్ లాగా తీసుకురావాలి సినిమాకి పోకుండా. సో దట్ ఏంటంటే డిస్ట్రిబ్యూటర్స్ కానీ వాళ్ళు దే రియలైజ్ దట్ సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ హియర్, వాట్ ఎవర్ ఈస్ హ్యాపెనింగ్ ఈజ్ నాట్ గుడ్ అని తెలుసుకుంటారు వాళ్ళు. 7,000కి ఒక మూవీ తీసుకొచ్చి బిగ్ హీరో అయినా ప్లే చేసే స్టేజ్ నుంచి ఈరోజు 250-300Kకి బాహుబలిని ఒక స్టేట్కి కొని ఐ ప్రైస్లో తీసుకొచ్చి ఇక్కడ ఐ ప్రైస్లో టికెట్స్ $30, $40 డిఫరెంట్ స్టేట్స్ డిఫరెంట్ ప్రైసెస్ పెట్టి చాలా ఎన్ఆర్ఎస్కి చాలా బర్డన్ క్రియేట్ చేస్తున్నారు. ఒక ఫ్యామిలీ మూవీకి వెళ్ళాలంటే ఈరోజు $130 దాకా ఎక్స్పెన్సెస్ అవుతుంది. తెలుగు సినిమా కదా, తెలుగు చూడాలి కదా అని అందరం అనుకుంటాం, కానీ వేరే లాంగ్వేజ్ వాళ్ళు ఉన్నారు. తమిళ్ వర్షన్కి తక్కువ పెట్టారు, కన్నడ వర్షన్ తక్కువ పెట్టారు. వాళ్ళందరూ ఏమంటున్నారు, మీరెందుకు వెళ్ళట్లేదు, మేము వెళ్తున్నాం కదా అంటున్నారు. బట్ వాళ్ళ వర్షన్ ఎంత ప్రైజ్, మనది ఎంత ప్రైజ్, సో వాళ్ళు చెప్పేదాకా మనకు తెలియదా. ముందు డిస్ట్రిబ్యూటర్స్ ప్లీజ్ స్టాప్, అదంతా ఎక్కువ మా మీద పెట్టకండి. ఇలాగే చేస్తే కొన్ని రోజులకి మేము సినిమాలు చూడడానికి రాలేము, థియేటర్లకి ఫ్యామిలీతో రాలేము. మేము ఒక్కళ్ళం వస్తే వాళ్ళు బాధపడతారు. మహిష్మతి ప్రజల ధన మాన ప్రాణ సంరక్షకుడిగా, ప్రాణ త్యాగానికైనా వెనుకాడబోనని
రాజమాత శివగామీదేవి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.